1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. ఈ వాక్యం యొక్క భావం ఏంటి అనంటే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు, కానీ ఈ బహుమానాన్ని ఒక్కరే పొందుతారు, ప్రథమ స్థానాన్ని ఒక్కరే పొందుతారు. నేటి దినం మన ఆత్మీయ స్థితి ఎలాగుందనంటే, ఆ పందెములో 10 మంది పాల్గొంటే ప్రథమ స్థానం ఒక్కరిదే కదా, ఆ మిగతా 9 మంది మరి తర్వాత వారే కదా. కనుక ఆ 9 మందిలో నేను ఉంటానేమో అనుకొని మన భక్తి జీవితంలో ఏదో నామకార్థమైనటువంటి దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ క్షణంలో నీతో మాట్లాడుతున్నాడు. పందెరంగమందు పరిగెత్తు వారు ఖచ్చితంగా బహుమానము పొందాలని, అనగా ప్రథమ స్థానాన్ని నేనే పొందాలని ఎలాగైతే పరిగెత్తడానికి ముందుకు వెళతారో, ఆ ప్రథమ స్థానం పొందే వ్యక్తిలో నేనే ఉండాలి, నేనే ఉండాలి, నేనే ఉండాలని నువ్వు పరిగెత్తితే ఖచ్చితంగా అందరూ కూడా ఆ నిత్య జీవములో, నిత్యరాజ్యములో ఖచ్చితంగా ప్రవేశిస్తారు అని దేవుడు ఈ సందర్భంగా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి వెళుతున్నానా, వస్తున్నానా కాదు. అలా అనుకుంటే ఈరోజు నువ్వు బహుమానం సొంతం చేసుకోలేవు. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు నుంచి అయినా నీ ఆత్మీయ జీవితంలో, నీ ప్రయాణంలో దేవుడు చాలా స్పష్టంగా నిన్ను ప్రేమిస్తూ మాట్లాడుతున్నాడు. ఇక నామకార్థమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టు. ఏదో వెళ్ళాలి కాబట్టి వెళుతున్నాను, ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నాను, కళ్ళు మూసుకోవాలి కాబట్టి మూసుకుంటున్నాను, స్తుతించాలి కాబట్టి అందరితో ఏదో ఏకీవిస్తున్నాను, గుడికి రావాలి కాబట్టి వస్తున్నాను అని అనుకుంటే దీనివల్ల నీకు ఏమీ ప్రయోజనం లేదు. ఇది గురిలేని ప్రయాణమే అని స్పష్టంగా దేవుడు నిర్ణయిస్తూ ఉన్నాడు. నీవు గురిలేని ప్రయాణం చేస్తున్నావనే సంగతిని ఈ సందర్భంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది పొరపాటుని తెలిసిన తర్వాత కూడా మనం సరి చేసుకోకుండా ఇదే భక్తిని కొనసాగిస్తే నీకు నీవే మోసం చేసుకుంటున్నావు. నీకు నీవే నీ జీవితాన్ని అగ్నిగుండంలో వేసుకోవడానికి నీవే ప్రోత్సాహాన్ని తెలియజేస్తున్నావని భావం కనబడుతూ ఉంది. కనుక పరిగెత్తేవాడు ప్రథమ స్థానాన్ని పొందినట్లుగా ఎలాగైతే పరిగెత్తుతారో, ఈరోజు నీవు నేను కూడా బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలి. కాబట్టి ఎవరి కోసమో భక్తి చేయొద్దు. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారని ఖచ్చితంగా భర్త వల్ల మందిరానికి వెళ్ళాలా, లేకపోతే భార్య వల్ల రాకపోతే ఊరుకోరు, తల్లిదండ్రులు ఊరుకోరు అని అనుకుంటే ఈ భక్తి వల్ల నీకు ఏమీ ప్రయోజనం లేదు. భక్తి అనేటువంటిది వ్యక్తిగతమైనది. నువ్వు ఒక ఉన్నతమైన స్థితిని చూడాలి అని అనుకుంటే వ్యక్తిగతమైనటువంటి భక్తి, శ్రద్ధ చాలా అవసరం. దాన్ని బట్టి దేవుడు నిన్ను ఉన్నత శిఖరాలకు నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ప్రియమైన వారలారా, కనుక నీ జీవితంలో మనం ఎంతగా పరిగెత్తాలి అని అంటే బహుమానము పొందునంతగా పరిగెత్తాలి. బహుమానాన్ని సొంతం చేసుకునే వరకు పరిగెత్తాలి.